మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక तेजस्विनावदेत
शाहवै ओम शांति 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 ओम नमो ब्रह्मणे नमो स्पग्नये नमो पृथिव्यै नमो ओषधीभ्यः नमो वाचे नमो वाचस्पतये नमो विष्णवे बृहते करोमि ओम शांति 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 ओम चंद्रासिद्धामि यदुषा प्रजामायुर्धनञ्च ओम शांति 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 समस्त सनातन हिंदू धर्माన్ని విశ్వసించే భక్తజనులందరికీ ఒకసారి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ సంతు శివాజ్ఞయా తీర్థనోష్ట్రమహాకాయ కల్పాంత భైరవాయ చ భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాంతాతుమదగసి ఉత్తిష్టంతు భూత ప్రేత విశాచాః ఏతే భూవిభాగాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారవేత్ ఓం మాసర్మిషి అకెవరా సైనిసి ఓం క్షేత్రస్య వినామయం నిదేవ జయామసే గామత్వకోద ఇత్వాసునోమృదీదృశే ఓ క్షేత్రపాలకాయ నమః ఓం భైరవాయ నమః రురుభైరవాయ నమః సంహార భైరవాయ నమః మార్తాండ భైరవాయ నమః ఉన్మత్త భైరవాయ నమః భీషణ భైరవాయ నమః క్రోధన భైరవాయ నమః వటుక భైరవాయ నమః అసితాంగ భైరవాయ నమః భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాంతాతుమదగసి గంగా గంగేత్రియో బ్రూయాత్ యోజనానాం సిద్ధయతే ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి గోవిందేతి సదా స్నానం గోవిందేతి సదా జపం గోవిందేతి సదా ధ్యానము సదా పూజ చేస్తుంటారు. మరి పూజకు ఫలితం వస్తున్నదా అనేది యావత్ భక్తులందరికీ క్వశ్చన్. ఒక పూజ చేస్తున్నాం, ఆ పూజ చేసినప్పుడు దానికి ఫలితం రావాలి కదా అన్నప్పుడు ఫలితం చేసేది చేస్తాం, వచ్చేది వస్తుంది అని ఒక నిట్టూర్పుతో కూడినటువంటి పూజ చేస్తుంది. ఫలితం చెప్పేది అందరు చేస్తున్నాం, నేను చేస్తున్నాను. అవునా? అంతేనా కదా? మనం ఏ పూజ చేస్తున్నామో ఆ పూజ గురించి తెలుసుకొని చేస్తే బాబరెడ్డి స్వామి ఏం చేస్తాడు? హైదరాబాద్లో ఎక్కడికో కోకాపేటకు పోవాలి అంటే ఏం చేస్తారు? కార్యక్రమంగానే రూట్ మ్యాప్ పెట్టుకుంటారు కదా. రూట్ మ్యాప్లో లాస్ట్కు ఎర్ర సిగ్నల్ ఉంటుంది. అంటే నువ్వు చేరే ప్లేస్ పూజ కూడా ఒక రూట్ మ్యాప్. ఆ రూట్ మ్యాప్ తోటి పోతే ఏమవుతుంది? ఎక్కడ ఆగకుండా చక్కగా అక్కడికి చేరుకుంటాం, లక్ష్యాన్ని చేరుకుంటాం. మనం పూజలన్నీ చేస్తాం, రూట్ మ్యాప్ చేస్తాం. పూజలకు కొబ్బరికాయలు తెస్తాం, పూలు తెస్తాం, మాకేం తక్కువ లేదు అని అన్నీ సమకూరుస్తారు. భగవంతుడికి కావాల్సింది వస్తువుల యొక్క తులన కాదు. కృష్ణ పరమాత్ముడు ఏం చూపించాడయ్యా? కృష్ణ పరమాత్ముడు ఏం చూపించాడు? రుక్మిణీదేవికి తులసీదళం వేస్తే, భక్తితోటి వేస్తే తూగినటువంటి దృశ్యం చూశాం. ధన గర్వంతో నిలువెత్తు బంగారం పెడితే సత్యభామకు తూగని విషయం కూడా చూశాం. మనం ఇప్పుడు చేయబోయేది రామ కళ్యాణం. ఏ కాలనీలో? శ్రీరామ కాలనీ.
శ్రీరామ కాలనీలో రాముల వారి యొక్క కళ్యాణం చేస్తున్నాం. ఇది ఎప్పుడు చేస్తున్నాము? శ్రీరామనవమి రోజు. రామ కళ్యాణం ఎందుకు చేయాలి? ఇవాళ రామ జయంతి, రాముడు పుట్టినరోజు. రామ కళ్యాణం చేసేది ఎప్పుడైనా అడిగారా బాబు సార్? రామ జయంతి తొట్టెల్లో వేసి ఊపేటువంటి పండుగలు కళ్యాణం చేస్తున్నామేంది చెప్పండి అమ్మా. కూర్చున్నారు, పూజ కూర్చున్నారు, అన్ని రెడీ పెట్టారు, తలంబ్రాలు తెచ్చారు, డౌట్ క్లియర్కు ఫోన్ చేశారు, ఈ బుట్టు దేవన్నా ఆ బుట్టు దేవన్నా. మరి అయ్యా తొట్టె పెట్టాలి కానీ కళ్యాణం ఎందుకు చేస్తున్నారు మీరు అని అడిగారా? అంటే ఆమె కళ్యాణం చేయాలని తెలుసు, ఇది చేయాలని తెలుసు, రామనవమి రామ జయంతి చేయాలని తెలుదా? చెప్పండి. తెలియకనే మనం అన్నీ చేస్తుంటాం. అదే తెలిసి చేస్తే దాని రిజల్ట్ను మనకి తెలియకుండా ఏది పడితే అది తింటామా? రుచి తెలిసినాకనే దాన్ని మనం ఆస్వాదిస్తాం. మరి ఇక్కడ శ్రీరామ కాలనీలో మీరందరూ నిజంగా భక్తివంతులు అని చెప్పడానికి ఒక చిన్న తార్కాణం. ఈ విగ్రహాలు సుమారు 1,50,000 రూపాయలు. ఈ విగ్రహాలు ఏముంటాయి? 1,50,000 రూపాయల విగ్రహాలు. మీరు నిన్న అడిగి ఇవాళ కళ్యాణం చేస్తారు, నిన్న అడిగి ఇవాళ కళ్యాణం చేస్తారు. ఎవరన్నా ఒక పంతులను చూడు అన్నారు, సుబ్బారావు పంతులు వస్తే భయపడతామని. అంతేనా? సుబ్బారావు పంతుల యొక్క హృదయం ఎవరికి అర్థం కాదు. కొద్దిగా గంభీరంగా ఉంటాడు, మంచిగా చేస్తాడు కనుక, కోపంగా ఉంటాడు కనుక ఏమనుకుంటారు? పిలిస్తే ఏమనుకుంటారు అని అనుకుంటారు. అయితే ఇక్కడ రాముల వారి యొక్క కళ్యాణం చేయబోతున్నాం. రామ కళ్యాణం, లోక కళ్యాణం. రాముల వారి యొక్క మంత్రం ఎటువంటిదయ్యా అంటే, జ్యోతిష్ శాస్త్ర ప్రకారం రాముల వారికి 1 రూపాయి రాస్తే 100 రూపాయలు వస్తాయి. రాముల వారికి 1 రూపాయి రాస్తే చందా ఎన్ని వస్తాయి? 100 రూపాయలు వస్తాయి. ఇది జ్యోతిష్ శాస్త్ర ప్రకారం. రాముల వారికి 1000 రూపాయలు రాస్తే ఎన్ని వస్తాయి? 1 కోటి రూపాయలు వస్తాయి. రాముల వారికి ఏది ఇచ్చినా వృతాగా. మరి ఇది రాముల వారు ఇంత గొప్పతనం ఏమున్నదయ్యా అని అడగచ్చు. రాముల వారి దగ్గర ఇంత గొప్పతనం ఏముందయ్యా అంటే, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. రామనామమే మధురం. ఇది ఎవరు చెప్పారు? సుబ్బారావు పంతులు చెప్పాడా? బాబరెడ్డి స్వామి చెప్పాడా? లేకుంటే కాలనీ వాళ్ళు చెప్పారా? సాక్షాత్ ఆది దంపతులైన శివుడు చెప్పాడు. ఎవరు చెప్పాడు? శివుడు పార్వతి అడిగిన ప్రశ్నకు నాకు దివ్యమైన మంత్రాన్ని ఉపదేశించమని చెప్తే, రాముని మించిన మంత్రం లేదు, రాముని మించిన మంత్రం లేదు అని సాక్షాత్తు ఆదిదేవుడు, అంటే సృష్టికి ఆది, వాగర్త విభసంపృక్త వాగర్త ప్రతిబంధయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర్, పార్వతీ పరమేశ్వర్. అందులో 2 శ్లేషాలంకారం. పార్వతీ పరమేశ్వరు, పార్వతీ రమేశ్వరు, రమేశ్వరు. రమ అంటే అమ్మ, రమ అంటే లక్ష్మి, లక్ష్మీ పద్మలయ పద్మాకమల శ్రీ హరిప్రియ ఇందిరాలోక మాత రమా మంగళ దేవత.
మాంగళ్య దేవత. మరి ఆ పార్వతీదేవికి సృష్టి ఆది దేవుడు ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు ఏం చేశారు? పార్వతీదేవికి ఉపదేశించారు. ఏం ఇచ్చాడు? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామీ. ఈ 3 సార్లు ఇది చదివితే 1000 సార్లు మాత్రం ఫలితం వస్తుంది అని చెప్పాడు. మనకు పెద్ద క్యాబేజ్ పువ్వు పెట్టాడా చూడు గారు. ఇది ఎందుకు చెప్పాడు? ఇందులో ఏమైనా మీనింగ్ ఉందా అంటే రామ బీజాక్షరమంత రహస్యంలో రానే బీజాక్షరానికి ఏది? అగ్ని బీజాక్షరం. రానే బీజాక్షరం మీరు యోగా చేస్తారు కదా, ఫస్ట్ మూలాధారం లం, తర్వాత యమ రం, అగ్ని బీజాక్షరం. జఠరాగ్ని దగ్గర రం బీజాక్షరం, అగ్ని బీజాక్షరం రం. రం ఏం చేస్తుంది? రామాని గట్టిగా అరిస్తే చేసిన పాపాలని పోయి. పాపాలు ఎక్కడ వేయా మాకేం తెలియదు, మేము మొత్తం పుణ్యమే చేస్తున్నాం. మొత్తం పుణ్యమే చేస్తే మీకన్నా ఎక్కువ పంతులు చేస్తున్నాడు. గుడి తీసి నుంచి గుడి తాళం వేసే వరకు ఎవరు ఉంటారు? మీకు ₹1,00,000 కావాలి, పంతులకేమో మీకు వచ్చే ₹50 కావాలి. చెప్పండి. దేవుడు మా పక్కకు ఉన్నాడు అనుకున్నాం, మా పక్కకే దేవుడు ఉన్నాడు అనుకున్నాం. దేవుడికి పొద్దున్న లేచి తాళం తీసినప్పటి ఆకలి అవుతున్నా, బ్రేక్ఫాస్ట్ చేస్తావా, టిఫిన్ చేస్తావా, భోజనం చేస్తావా, హారతి చేయాలా, పూజ చేయాలా, అభిషేకం చేయాలా, ఇవన్నీ చేసి లాస్ట్కు హారతి ఇచ్చి తలుపులు పెట్టేదాకా ఎవరు ఉంటారు? మీరు 3 ప్రదక్షిణాలు చేసి తీర్థం పెట్టిపోతే మీకు ₹1,00,000 కొటేషన్ తగలాలి. పంతులు పొద్దున పంచి ఉంటే లెక్క పెట్టుకుంటే 10 లెక్క పెట్టుకుంటే ₹200 కూడా దొరుకుతారు. దేవుడు నిజంగా అక్కడ ఉన్నట్టయితే పంతులకు ₹200 ఇస్తాడా? అక్కడ తీర్థం బయట ఉండి తీర్థం పెట్టినా ₹1,00,000 ఇస్తాడా? ఎప్పుడైనా క్వశ్చన్ వేసుకున్నారా? నీకు బ్యాంక్ బ్యాలెన్స్ మీరు చెక్లు రాస్తే పాస్ అవుతుంది. పంతులకి ఏ చెక్లు ఉన్నది అంటే మినిమం బ్యాలెన్స్ సీటే ఉంటుంది. పంతులకు అక్కడ ఉండడమే ఆనందపడతాడు. పంతులు అక్కడ ఉండి ఆనందపడతాడు. పంతులు పైసలు ఆశపడ్డాడు అనుకోండి, పంతులు అక్కడ ఉండలేదు. పంతులు ఆశపడ్డాడు అంటే అక్కడ ఉండలేదు. పంతులు సేవ చేయడంలో ఆశపడతాడు, సేవ చేయడంలోనే ఆనందపడతాడు. రానే బీజాక్షరం ఏం చేస్తుంది అంటే మన జన్మాంతరాలలో చేసినటువంటి దుష్కర్మలని కూడా పటాపంచలి. మనం ఏం చేస్తామంటే మా అత్త బాగా బాధపెట్టేది, ఆ యాక్షన్ కూడా దుష్కర్మను దుఃఖాన్ని అనుభవించినటువంటి విషయాన్ని ఈ కోడల మీద చూపిస్తే పాపం చేస్తున్నట్టేనా కదా? నేను కొత్తగా చేస్తున్నా ఏం లేదు, మా అత్త కూడా నాకు ఇట్టాలే కష్టపెట్టింది. చెప్పరా? కోడలకు ఏం చేస్తారు? కర్మలు ఎలా వస్తాయి అంటే పరోపకార పుణ్యాయ పాపాయ పరమేశ్వర. పుణ్యం పాపం అంటే ఏంటి? పుణ్యం పాపం అంటే ఏంటి? పరోపకారం చేస్తే పుణ్యం. ఏంది? ఇంకోళ్ళ మనసు బాధ పెడితే పాపం. ఈ పాప పుణ్యాల యొక్క సంచయమే ఈ జీవితం. ఒక మాటలో చెప్పాలి అంటే ప్రిన్సిపల్ అనే బ్రహ్మచేతికి మన ప్రీవియస్ లైఫ్ యొక్క ప్రోగ్రెస్ కానీ ఉంటుంది. దాన్ని మనకు ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్, డి సెక్షన్గా నిర్ణయించి పంపిస్తారు. ఎవరు? ప్రిన్సిపల్ అనే బ్రహ్మ.
మన ఈ పాత ప్రీవియస్ లైఫ్ యొక్క ప్రోగ్రెస్ కార్డు చూస్తారు. ఈయన మ్యాథ్స్లో వీక్ ఉన్నాడు, ఈ సెక్షన్ కాబట్టి. ఈయన అన్ని సబ్జెక్టులలో హుషారు ఉన్నాడు. ఫస్ట్ బెంచి ఏ సెక్షన్లో కూర్చున్నాడు. అన్నప్పుడు మీ చెక్లని పాస్ కావా? మీరు అంతా ఏ సెక్షన్లో అందరూ ఏకసంతాగ్రహంగా ఉంటారు. చెక్ మూడుసార్లు అడగడానికి వినలేదు అవునా? మరి రా అనే బీజాక్షరం, రామంలో ఉండే రా అనే బీజాక్షరం సమస్త పాపాలన్నీ తొలగిస్తాయి. సమస్త పాపాలన్నీ తొలగిస్తాయి. మరి ఏది మా అనే బీజాక్షరం, మానే బీజాక్షరం, మానే బీజాక్షరం ఉంది కదా. మానే బీజాక్షరం చెప్పండి చెప్పండి. అమ్మా, అమ్మ అంటే ఏంది? అమృతం. అమ్మ అంటే ఏంది? జీవం ఇచ్చినటువంటిది. అమ్మ అంటే మాలో అమృత బిందువు ఉంది. అమృతం అంటే ఏంది? స్వచ్ఛమైనటువంటి అమృతతత్వం. ఎవరి దగ్గర? అమ్మ దగ్గర జీవం పోసే తత్వం ఉంటుంది. పాపాలన్నీ పోయినాయి. పాపాలు రా అంటే పాపాలన్నీ పోయినాయి, న్యూట్రల్ అయినావు. ఇప్పుడు ఏం కావాలి? మానే బీజాక్షరం కావాలి. జీవన అభివృద్ధి జరగాలి. పాతయన్ని భస్మీపటనం కావాలి. కొత్త తరం అంటే కొత్త జీవం నిండిపోవాలి. అంటే నెగిటివ్ ఎనర్జీ అంతా భస్మీపటనం కావాలి. పాజిటివ్ ఎనర్జీ అంతా డెవలప్ కావాలి. మీరు ఏ దేవుడి కన్నా చూడండి, తల పైన ఏముంటుంది? చంద్రుడు. అమ్మవారికి ఉంటుంది లేదా? చంద్రుడికి ఉంటుంది, అమ్మవారికి ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? మీకు కూడా ఉంటుంది. మీకు కూడా చంద్రుడు ఉన్నాడు. మీకు కూడా చంద్రుడు ఉన్నాడు. మీకు అనిపిస్తున్నాడా? యోగా చేసినప్పుడు మీరు లలిత సహస్రనామాలు చదువుతారు కదా. షట్గ్రంథి వేది వేది షట్గ్రంథులన్నీ దాటిన తర్వాత ఏముంటుంది? సహస్రాంబుజ. సహస్రానికి మన యోగా పోతే అమృత ధార ఈ నరానికి ఇది యోగాలో ఉన్నటువంటి. మరి అమృతధార అంటే చంద్రుడు. అమృతధార అంటే చంద్రుడు. మరి శివపార్వతులకు రాముని మంత్రం ఎందుకు చెప్పాడో ఇప్పుడు చెప్పారు. కలియుగంలో ఇది తారక రామ మంత్రం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరామి. మరి రామునికి సీత పాత్ర కూడా చాలా కఠినమైనది. రాముని యొక్క కళ్యాణం, లోక కళ్యాణం ఎందుకు చెప్తున్నామంటే రాముడు ఆదర్శం. రామో విగ్రహవాన్ ధర్మ. మనమందరం కూడా మానవులమే. రాముడు మానవుడు. రామో విగ్రహవాన్ ధర్మ. రాముడిని ఇక్కడ మధ్యలో పెట్టి చుట్టూ ఆయన సర్కిల్ పెట్టినట్టయితే ఏ పక్షంలో చూసినా అన్నదమ్ములకు వెరీ గుడ్ బ్రదర్, తల్లిదండ్రులకు వెరీ గుడ్ సన్, ఎవరికి పరిపాలన చేసేటువంటి రాజుగా వెరీ గుడ్ కింగ్, అమ్మవారికి వెరీ గుడ్ హస్బెండ్. ఇట్లా ఏది తీసుకున్నా, ఏ కోణం నుంచి తీసుకున్నా రాముని యొక్క ధర్మాన్ని మనం పాటించవచ్చు. రాముని యొక్క ధర్మాన్ని పాటించవచ్చు. ఇంకా ఇంకా డెప్త్గా పోతే కర్మలు ఉన్నాయా, పూర్వజన్మ ఉందా? మీరు ఏదో చెప్తున్నారు, ఫేక్ న్యూస్ చెప్తున్నారు అని మీరు అనవచ్చు. ఇప్పుడు ఎంజాయ్ చేద్దాం. మళ్ళా జీవితం ప్రిన్సిపల్ అనే ప్రోగ్రెస్ కార్డు 8th క్లాస్ 9th క్లాస్ నెక్స్ట్ సంగతి చూసుకుందాం. ఇప్పుడైతే ఎంజాయ్ చేద్దాం. కర్మలు ఇవ్వను నమ్మన్నా పోయిన కర్మలు, ఎందుకంటే అది స్మృతికి ఉండదు కనుక కర్మలు నమ్మట్లేదు. కర్మలు ఎందుకు నమ్మలేమమ్మా అంటే పూర్వజన్మది మనకు జ్ఞాపకం లేదు కదా. ఏ జన్మలో ఉన్నామో, ఏ కథనో, ఎంత కష్టపడ్డామో
అయితే ఒక నానుడిగా మాత్రం చెప్తూ ఉంటాం. ఏమని చెప్తుంటాం? ఎన్ని జన్మల పుణ్యమో పాపం అని అంటాం. ఇప్పుడు మంచిగా ఉన్నాడు అంటే ఎన్ని జన్మల పుణ్యమో అంటాం. కష్టపడుతున్నా అంటే ఏ జన్మ కష్టం వచ్చిందో అంటాం కదా. అయితే ఎన్ని జన్మల పుణ్యం ఉన్నది పాపం ఉన్నది అన్ని భస్మీపటం చేసి రాముడు మనను కాపాడుతుంటాడు. అది రామాయణంలో ఒక ఘట్టం. రాముడిని వనవాసానికి పంపించింది ఎవరు? రాముడిని వనవాసానికి పంపించింది ఎవరు? కైకేయి కొన్ని అధర్మం చేసిందా? దశరథుడితో అధర్మం చేసిందా? ఆమెకు అడిగిన రైట్స్ రెండు ఉన్నాయి. ఆ రెండు రైట్స్ ఇస్తున్నాయి. నా కొడుకు పట్టాభిషేకం కావాలి, పెద్దవాడు ఉండగా చిన్నవాడికి పట్టాభిషేకం చేయాలి కనుక ఆ అయోధ్య నుంచి ఎక్కడికి వనవాసకు పోవాలనే ధర్మ పద్ధతిలోనే అడిగింది కైకేయి. ఎవరిని? దశరథుడు అడిగితే ఆయన ధర్మం పాటించే దశరథుడే. అయితే అప్పటికే నిర్ణయం చేసుకునే ఉన్నాడు, ఏదైనా సమానమే. తండ్రి మాట జబదాటకుండా ఇక్కడికి వెళ్ళిపోయాడు. అయోధ్య నుంచి వనవాసానికి వెళ్తే ఇక్కడ భరతుని పట్టాభిషేకం జరిగింది. దీనికి 14 సంవత్సరాలు ఎవరు? రాముడు సీతతో వనవాసం చేశాడు. కౌసల్య మాత్రం బాధపడ్డది. ఎందుకంటే పుత్రవాత్సల్యం. రాముడు పోవడానికి సిద్ధంగా ఉన్నాడు, సీత కూడా రాముడితో పోవడానికి సిద్ధంగా ఉంది. అయితే సుమిత్ర కొడుకు లక్ష్మణుడు కూడా అన్ననే పట్టుకొని వెళ్ళిపోయినాడు. అర్థమైందా? స్టార్ట్ చేస్తా. వెళ్ళిపోయినారు. ఇది ఎవరికి? ఆమె ధర్మ పద్ధతిలోనే అడిగింది, ధర్మ పద్ధతిలోనే. ఎవరు బాధపడ్డారు ఇందులో? మొత్తం రామాయణంలో రాముడు వనవాసం పోతే ఎక్కువ బాధపడ్డది పుత్రవాత్సల్యంతో ఉన్నటువంటి కౌసల్య బాధపడ్డది. కౌసల్య ఇది త్రేతాయుగంలో జరిగింది. ఇది ఏ యుగంలో జరిగింది? త్రేతాయుగంలో జరిగింది. ద్వాపర యుగం వచ్చింది. త్రేతాయుగం రామావతారం ముగిసింది, కృష్ణావతారం వచ్చింది. కౌసల్య ఎక్కడ జన్మించింది? యశోదగా జన్మించింది. 14 సంవత్సరాలు. కైకేయి ఎక్కడ జన్మించింది? వాసుకిగా జన్మించింది, దేవకిగా జన్మించింది. దేవకిగా జన్మించినటువంటి కైకేయి 14 సంవత్సరాలు పుత్రుణ్ణి పోగొట్టుకున్నటువంటి, అంటే దూరం చేసుకున్నటువంటి దుఃఖాన్ని అనుభవించింది. యశోద ఆ 14 సంవత్సరాలు త్రేతాయుగంలో తను అనుభవించిన దాన్ని ఇక్కడ బ్యాలెన్స్ చేసుకున్నారు. ఇది కర్మ యొక్క చిన్న ఉదాహరణ. మనం చేసుకున్న కర్మ ఇలా మనకు ముందరికి వస్తుంది అనేది ఇది చిన్న ఉదాహరణ. త్రేతాయుగం, ద్వాపరయుగం. మన ఇక అంజన గురించి కూడా చెప్పచ్చు. ఆంజనేయ స్వామి రామావతారంలో వానరులందరూ రాముడికి వెరీ హెల్ప్ఫుల్గా ఉన్నారు, బాగా సాయం చేశారు లేదా? రాముడికి హనుమంతుడు ఏమంటాడు చెప్పండి. రాముడికి హనుమంతుడు ఏమంటాడు మాట్లాడు చెప్పండి. ఏమంటాడు చెప్పండి. ఏం చెప్తాడు? నేను పాస్ అంటే నేను చెప్తాను. భక్తుడా? సేవకుడు. భక్తుడు కూడా కాదు, సేవకు. భక్తుడు ఎవరు? ప్రహ్లాద్. భక్తి పారవస్యం ప్రహ్లాద్ ఉంది, సేవా తత్పరత్వం హనుమంతుడు. అందుకే రామదాసుడు అన్నాడు. హనుమంతుడిని రామదాసుడు అన్నాడు. సేవ వేరే, భక్తి వేరే. సేవలో భక్తి ఇమిడి ఉంటుంది.
భోజనం పెట్టండి. ఎవరో గెస్ట్ వచ్చాడు బాబురెడ్డి స్వామి ఇంటికి. గెస్ట్ వస్తే లోపల కిచెన్లో ఉన్నదా లేదా చూస్తున్నాడు. పెట్టి వడ్డించు అని చెప్తున్నాడు. వడ్డించు అనగానే లోపల ప్రియాధేయం అప్రియాధేయం శ్రియాధేయం సంగీతం ఈయనే వచ్చినందరికీ ఇట్లానే అనుకుంటాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి? రెడీ ఉన్న ఇమీడియట్గా మ్యాగీ ప్యాకెట్ ఉన్నది. మ్యాగీ ప్యాకెట్ వేడి నీళ్ళలో వేసి ఇచ్చేస్తే అల్పాహారం అయిపోతుంది. నెరవేర్చాలి. అవునా? అక్కడ ప్రియత్వం లేదు. పాపం ఎక్కడి నుంచి వచ్చాడు. ఆయనకి సుబ్బారావు పంతుల కంటే స్వీట్ అంటే బాగా ఇష్టం. స్వీట్ తెప్పించి పెడతాం, ఒక్క 2 నిమిషాలు ఆగు రెడ్డి గారు అని అంటే అది ప్రియాది. ఏదో ఒడ్డెక్కని అంటే భోజనం పెట్టుట్లో 2 రకాలు ఉంటుంది. సేవ చేయడంలో కూడా 2 రకాలు ఉంటుంది. ఇప్పుడు అటెండర్ ఉంటాడు, చుట్టుకుంటూ చేసినా అటెండర్, సార్ నా డ్యూటీ సార్ అని చేసిన అటెండర్, భావనతో చేసినట్టయితే పరిపూర్ణమైతే ఇది నా యొక్క డ్యూటీ, నేను నిర్వర్తించాలి. 20 గంటలకు వచ్చా 5 గంటలకు వెళ్ళాలి, లేదా 10 గంటలకు వచ్చా 5 గంటలకు వెళ్ళాలి అనే ఒక నియమిత నిర్ణయ ప్రకారం చేసేటువంటిదంతా కూడా ప్రియ అంటే ప్రియత్వం. ఇప్పుడు హనుమంతుడు చేసినటువంటి రాముడికి సేవ ఎటువంటిది అంటే ప్రేమతో కూడిన సేవ. రాష్ట్రపతి చేస్తే అది సేవ కాదు. హనుమాన్ దాసు, హనుమాన్ రామదాసు అయిపోయింది కదా. అయితే రామావతారంలో అందరూ అయిపోయింది. ఇట్లానే కళ్యాణం జరుగుతున్నది. అందరికీ మనిషికి ఒక వరం ఇస్తున్నాడు. ఎవరు? రాముల వారు. మంచి ఉత్సాహంగా ఉన్నారు. అయోధ్యలో పట్టాభిషేకం అయింది. మళ్ళీ వనవాసం తిరిగి వచ్చిన తర్వాత రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు కదా, అలా గిఫ్ట్లు ఇస్తున్నాడు. అయితే హనుమంతుడు ఇచ్చాడు. నీ వానరుడు ఆహారం చేశాడు. నేను అడవిలో ఉండగా నాకేం కావాలో, నాకే కాదు లక్ష్మణుడికి సీతమ్మకు అందరికీ ఏం చేశాడు, మీకు ఏమైనా ఏం కావాలో కోరుకో అని అంటాడు. ఏమడిగాడు సార్? రామా, మా కోరిక మన్నించాలి, మాకు ఒక కోరిక ఉన్నది. ఆ కోరిక కోరానో లేదో నాకు తెలియదు, కానీ కోరికనైతే కోరుతున్నాను మీరు అడిగినందుకు. నేను ఒక ముద్దు పెట్టుకోవాలి అని అడిగాను. ఇప్పుడు నేను ఏకభక్తిని మీరందరూ ముద్దు పెడితే నన్ను సమాజం వేరే తీరు ఆలోచిస్తుంది. నేను కృష్ణావతారంలో మీరందరూ గోపికలుగా ఉంది, మీ అందరితో ఆడుకుంటా. ఇది రామాయణం అంటే ఒక యుగానికి త్రేతాయుగానికి ద్వాపర యుగానికి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే మన కర్మలు ఎక్కడికి పోవు. మన కర్మలు మన వెంట వస్తుంటాయి. దాన్ని ప్రక్షాళన చేసుకోవాలి. ప్రక్షాళన చేసుకోవాలంటే మంచి కార్యక్రమం. రామ కళ్యాణం చూస్తే చాలు, రామ కళ్యాణం వింటే చాలు, రాముని యొక్క నామస్మరణ చేస్తే చాలు, సమస్త నెగిటివ్ ఎనర్జీ అంతా పటాపట్టలేదు. రామునికి ఖర్చు పెడితే చాలు, రాముని యొక్క సేవకు వినియోగిస్తే చాలు, అది మీకు బ్యాంక్ బ్యాలెన్స్ మీకు ఆపత్కాలంలో ఏది దివ్య విషయంగా. ఇది నా కళ్యాణం మీరందరూ వీక్షించడం, మళ్ళీ మీరందరూ నిజంగా భక్తితోటి ఉన్నారు అని చెప్పడానికి ఒకటే నిన్న వచ్చి ఇవాళ విగ్రహాలతో ఇక్కడే మీరు బొమ్మలు పెట్టి చేసినా ఈ అందం రాదు, మీరు ఏం చేసినా ఈ పుణ్యం రాదు. మరి విగ్రహాలే నా మనసులో కూడా ఏమున్నాయంటే విగ్రహాలు వట్టిగా ఇంట్లో ఉంటున్నాయి. ఇప్పుడు నేను చిన్నప్పుడు ఇవి తీసుకోకూడదు, అక్కడ విగ్రహాలు. ఈ విగ్రహాలకు ఎప్పుడో రోజు ఒకసారి కళ్యాణం చేస్తున్నా, కానీ రామనవమి కళ్యాణం చేయాలి అని అనుకున్నా, మనసులో అనుకున్నా. అంటే నేను కూడా నిజంగా ఎంత సంతోషపడ్డా అంటే నేనేమనుకున్నా అంటే నా టైం మరి అక్కడ చిన్నప్పుడు ఒప్పుకున్నా, నా విగ్రహాలు
అక్కడికి తీసుకున్నారు. కళ్యాణం జరగాలి, కళ్యాణం చేయాలి, ఇంట్లోకి తెచ్చి స్వచ్ఛంగా చేసి రాముల వారికి కళ్యాణం చేద్దామా అని మనసులో అనుకున్న శ్రీరామ కాలనీకి వచ్చాడు. ఇది రాముని యొక్క గొప్పతనం. మీరు ఎప్పుడు కూడా దేవుడికి చందా ఇచ్చిన మనస్ఫూర్తిగానే ఎప్పుడైనా చందాకు అడిగితే లేదండి నా దగ్గర లేదు అని చెప్పినా పర్వాలేదు, ముఖం మీద చెప్పినా పర్వాలేదు, లేదు నాకు శక్తి లేదు, లేదు నాకు నా ఉత్సాహం ఉన్నది. మీరు నమ్ముతారో నమ్మరో, నా పూజలలో ఒక 2 పర్సన్లు ఉంటాయి. రెండు పర్సన్లో ఒక పర్సన్ ఆయనది, ఒక పర్సన్ దేవుడు. అది ఏదన్నా కానీ, యాత్రలకు కానీ, ఏదన్నా కానీ. అయితే మీకేం, అందుకే నేను అడిగాను బాబురెడ్డి స్వామి, మీకు ఇంకా ఏం కావాలి అడిగాను. రాముల వారికి ఖర్చు పెడితే నాకు పుణ్యమే కదా, నా రాముల వారికి ఇక్కడ కళ్యాణం జరుగుతున్నది, మళ్ళీ నా చేతుల మీద జరుగుతుందంటే నేను ఆనందపడాలి కదా. ఇంతకన్నా మించినటువంటి ఆనందాన్ని పొందడం కష్టం. ఓకే, మీ కాలనీలో ఆధ్యాత్మికంగా మంచి భక్తి పారవస్యాన్ని ఆ సీతారామచంద్రుడు ఇంకా వృద్ధి చెందించాలని, అంతటితో ఆగకుండా ఆ రాముల వారు అందరికీ మీకు మంచి శక్తిని ఇవ్వాలని, అదేవిధంగా ఇంకా శక్తినిచ్చే కాదు ధర్మబుద్ధిని ఇవ్వాలని, ధర్మాచరణ చేసేటువంటి ఆసక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రారంభిస్తున్నాను. సర్వమంత్రేషు మూర్ఛందఘామదేనుర్వాగ్మానుపదుష్టుదైతు అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు తదేవ లగ్నం సుజం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే దేవం స్మరామి యథాత్తో ధనుర్ధరః తత్సేవ్యో భూతిర్వాణి తిర మదిరమమ స్మృతే జగ కళ్యాణం భాగ్యం జంతుజాయతే పురుషోత్తమ నిత్యం సర్వదా సర్వకార్యేషు నాస్తి తేజా మంగళం ఏషాం హృదయతో భగవాన్ మంగళాయతనం వరే లాభస్తేజాం జయస్తేజాం కుతస్తేజాం పరాభవ ఏషాం ఇందీవరస్యామ హృదయస్థో జన ధూమ్రకేతునాభ్యక్ష పాలచంద్రోజాన వక్రతుండశూర్పకర్ణ ఏనం లస్కర్ణపూర్వజాం షోడశైతాన్యామాని ఎప్పడే శ్రీయానదే విద్యార్థే వాగే చ ప్రవేశే నిర్గమేర్న సంకారే సర్వకార్యేషు విఘ్నస్తస్య జాయతే శుక్లాం వరదం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే అభీప్సితార్థనిత్యర్థం పూజితో యస్సురాసురైః సర్వవిఘ్న హరతస్మై శ్రీమన్మహాగణాధిపతయే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. అందరూ చేతుల్లో నిల్చోండి. ఆర్తావిషణాస్య నిరాశ్రయేతాః ఘోరేషు చ వ్యాధిషు వర్తమాన సంకీర్త్యనారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖ సుఖినో భవంతు. ఈ చిన్న కడుపు తీసుకోండి, కళ్ళ నీళ్ళుకోండి. నేత్రోదక కేశవాయ స్వాహ. మళ్ళీ 3 సార్లు మనం ఒక పక్క ఛాందసవాదం ఉంటుంది. ఛాందసవాదం అంటే అయ్యో ఇది చేయకపోతుంది, అది చేసే దాంట్లో విజ్ఞానాన్ని స్వీకరిస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం ఏంటి 3 నామాలతో 3 సార్లు తీర్థం తీసుకున్నాం. ఒకటి ఒక డ్రాప్ ఎక్కడికి 3 డ్రాప్లు డాక్టర్ తీసుకోమంటాడు లేదా, ఒక డ్రాపు నా మీద దగ్గరికి వచ్చింది. 2 మనం ఏదైతే విధం ఆచరణ చేశామో అది పరిపూర్ణమైనటువంటి శుద్ధిని చేస్తుంది.
ఓం గోవిందాయ నమః విష్ణవే నమః మధుకరాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః దామోదరాయ నమః దేవాయ నమః ప్రత్యుమ్నాయ నమః భయమాయ నమః అదోక్షరాయ నమః అక్షరాయ ఉపేంద్రాయ నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భూమి పృథివ్యాః మేనో పుష్కృషే పూర్వో దేవత సుతరం చంద్రః ఆసనే వినియోగః అనంతావతాయ నమః ప్రణవస్య పరబ్రహ్మజ్యోతిర్మాత్మదేవతైని గాయత్రీ చంద్రః. మంచి నీటాలుగా కూర్చొని ప్రాణాయామం చేయండి. ఓం భూః ఓం భువః ఓం దువః ఓం మహః ఓం యనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. శుభయా అభ్యుదయాత్తంచ కొద్దిగా ముందరికి పెట్టండి. శుభయాభ్యుదయాత్తంచ శుభే శోభనే ముహూర్తే అత్ర పృథివ్యాం శుభ్రో ద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే కృష్ణా గోదావర్యోః మధ్యదేశే నవనాథపురే శ్రీరామ కారణీతి వ్యవహార క్షేత్రే నామక్షేత్రే అస్మిన్వత్రావిగ్రహారికరంగమైన ప్రభవాది షష్ఠి సంవత్సరాల మధ్యే విశ్వావసు నామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ చైత్రమాసే శుక్లపక్షే అద్య తిథిః నవమ్యాం అద్యవాసరః. ఇవాళ వారమైంది. భానువాసరే శుభ నక్షత్రే పునర్వసు నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గ్రహగుణ విశేష విశిష్టాయాం శుభదితో అస్మిన్ కాలనీవాస క్షేత్రే స్వామి సంపూర్ణ కరుణా కటాక్ష వీక్షణ ఫలప్రాప్తి ద్వారా ఏ జనాః ఏ వాంఛా మనోభీష్టవసిద్ధ్యర్థం అస్మిన్ క్షేత్రే అస్మిన్ పట్టణే సర్వేషాం సమస్త జనానాం సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ ఫల ద్వారా లోక సౌఖ్య సమస్త లోకాన్ సుఖ జీవన ప్రాప్త్యర్థం మమ అనుకోండి. మీ నక్షత్రం మీ పేరు గోత్రో తెలియదు చెప్తాను చెప్పండి. మీ గోత్రం తెలియకుంటే కశ్యప గోత్రోద్భవస్య గోత్రోద్భవస్య ఇంటి పేరు ఖ్యాతం వంశోద్భవస్య బాపురెడ్డి నామధేయస్య రాజ్యలక్ష్మీ నామ్నే అఖండ సౌభాగ్యవతి ఆయుష్మతి ధర్మపత్ని సమేతస్య ఇందువదన్ నామ్నే ఇవరు నాకేంటి చెప్పాలి. ఇందువదన్ నామధేయస్య కుమారస్య ఆరికా నామ్న్యాః యజమానస్య కుమారస్య ధర్మపత్న్యా సమేతస్య మా ఆర్యా నామధేయస్య పౌత్రస్య శ్రీవదన్ ద్వితీయ కుమారస్య శ్రీవదన్ నామధేయస్య యజమానస్య సహ కుటుంబస్య భరద్వాజ గోత్రోద్భవస్య గోవింద్రీ వంశోద్భవస్య వెంకటేశ్ నామధేయస్య లావణ్యా నామ్నీ అఖండ సౌభాగ్యవతి ఆయుష్మతి ధర్మపత్ని సమేతస్య అభినవ నామధేయస్య కుమారస్య దేవికా శ్రీనామ్ని సుపుత్రికస్య లింబాద్ నామధేయస్య యజమానస్య భ్రాతృసమేతస్య యజమానస్య మమ అనుకోండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ కుర్చీలో కూర్చున్న వాళ్ళు కూడా
ఒక్కసారి సంకల్ప మాత్రం చేత పూలు గొప్పయా పూల దండ గొప్పయా చెప్పండి. పూలు విడి పూలు దండాలంటే ఏం కావాలి? దారమే ఆధారం కదా. ఈ సంకల్పం ఎక్కడి నుంచి చెప్పినా పర్వాలేదు, మనస్సు అనే ఆధారాన్ని ఇక్కడ చేస్తే ఆ పూలమాలగా నేను చేసి స్వామి మెడలో వేయగలుగుతాను. మీ మనస్సు దారం అయితే మా మంత్రాలన్నీ పూలైతే మమానుకోండి. సహ కుటుంబస్య సపరివారస్య సభాంధవస్య సప్రాత్రకస్య సపుత్రకస్య సపుత్రికస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ అభ్యుదయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం చింతిత మనోభీష్ట ఫలసిద్ధ్యర్థం మమానుకోండి. అస్మిన్ క్షేత్రే సర్వేషాం భక్తజనానాం ధర్మాచరణ యోగ్యత ఫలసిద్ధ్యర్థం సర్వే భక్తజనానాం స్వస్వ కర్మేషు ఆసక్తిబల ప్రాప్త్యర్థం మనోభీష్ట ఫలసిద్ధ్యర్థం గృహే కళ్యాణ పరంపరా సిద్ధ్యర్థం విద్యార్థీనాం విద్యాభివృద్ధ్యర్థం ఉద్యోగార్థీనాం ఉద్యోగ ఫలప్రాప్త్యర్థం వ్యాపారార్థీనాం వ్యాపారాభివృద్ధ్యర్థం కళ్యాణార్థీనాం కళ్యాణ ఫలప్రాప్త్యర్థం ఆరోగ్యార్థీనాం సంపూర్ణ ఆరోగ్య పరిపూర్ణతా సిద్ధ్యర్థం మమ క్షేత్రే నివాసజనానాం సీతారామస్వామి అనుగ్రహేణ భూత ప్రేత పిశాచ శాకిని డాకిని హాకిని కాకిని ఇత్యాది దుష్ట శక్తి నివారణ సిద్ధ్యర్థం మనసి కామ క్రోధ లోభమాత్సర్యాన్ని అరిషడ్వర్గై కృత పాపక్షయార్థం సమస్త సన్మంగళాన్ని ప్రాప్త్యర్థం అన్యోన్య భక్తి సహకారేణ సంభవద్భీద్రవ్యై సంభావితమైన సంభావిత ప్రకారేణ యావచ్చక్తి సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం ఆఖ్యం కర్మ కరిసే ఇది సంకల్ప. అందరూ ఒకసారి చేతులు వచ్చి మీరు అట్లా పట్టుకొని ఓం మీ మనసులో దేవుణ్ణి కూడా కన్ఫ్యూజ్ చేయాలి. దేవుడిని కన్ఫ్యూజ్ చేస్తుంటారు. ఉన్నాయని దేవుడు ప్రత్యక్షమైన ఉన్నాయని మీరు కోరికలను ముందు పెడితే ఏ ఒక్క కోరిక తీర్చాలి, మొదలు ఏ కోరిక తీర్చాలి అనేది ఆయన కన్ఫ్యూజ్ అవుతారు. ఒక్కటే అప్లికేషన్ పెట్టాలి. ఆ అప్లికేషన్లో ఒకటే సబ్జెక్టు రిఫరెన్స్ ఉంటే తప్పని ప్రొసీడింగ్ చేస్తారు. ఆ ఒక్క కోరికలు పెట్టండి. ఆ కోరిక నెక్స్ట్ ఇయర్ వరకు మీకు నెరవేరితే రాముని దగ్గరికి రండి, లేకుంటే రాదు. అట్లా అది అంత ట్రూ. ఇప్పుడు మీ మనసు కూడా ఇక్కడ కేటాయించాలి. మరి మనసులో ఉన్న ఒక అప్లికేషన్ పెట్టండి. ఓం యజమానస్య మనోభీష్ట ఫలసిద్ధ్యర్థం ఓం భువః యజమానస్య మనోభీష్ట ఫలసిద్ధ్యర్థం ఓం భువః యజమానస్య మనోభీష్ట ఫలసిద్ధ్యర్థం ఓం భూర్భువస్సువః యజమానస్య మనోభీష్ట ఫలసిద్ధ్యర్థం సంకల్పిత కర్మ కరిసే ఇది సంకల్ప. అందరూ గట్టిగా ఒకసారి మీరు కూడా ఈ సంకల్పం చేశారు. అందరూ మీరు కూర్చున్నారు కానీ మీరు రిప్రజెంట్ చేశారు. ఒక పతంగం పంపించారు. పతంగానికి దారాలన్నీ మీరే. పతంగం మీద ఎగురుతున్నది కానీ దారాలన్నీ మీరే. అందుకు సంకల్పం వాళ్ళు చేసిన అందరికీ ఇక్కడ విన్న కూర్చున్నటువంటి వాళ్ళందరికీ ఫలితం వస్తుంది. ఒక్కసారి గట్టిగా సీతారామచంద్ర భగవానికి. ఓకే, అందరు ఎలర్ట్గా ఉన్నారు. బ్రేక్ఫాస్ట్ చేశారని ఆయన చేతులు పెట్టండి. కింద ప్లేట్ ఉంటే ప్లేట్ ఆయన చేతులు పెట్టండి. ఒకసారి భూమిని ఉంటుంది.
ఓం శివనాథే భవ దక్షిణ నివేదన ఇచ్చారా శివ సప్రదాయ ఈ కలశం ముందర పెట్టుకోండి. ఇది ఆ చిన్న గది తీసి పక్కకి దానికి గంధ పసుపు కుంకుమ పెట్టండి. కలశంటే మూలే అస్మిన్ కలశే నీళ్ళలో 2 నక్షత్రాలు వేయండి. ఓం మా పౌవాయుధం విశ్వభూతన్యాపః నీకు పీడ తెచ్చుకోండి చెప్పాలి. చెప్పకుంటే కూర్చుంటే నాకు మనసులో ఉంటుంది. ఇప్పుడు నాకు పీడ కావాలి, నేను తెచ్చుకున్నా. ఓం ఆ పౌవాయుధం విశ్వభూతన్యాపః సర్వా దేవత ఆపభూర్భువస్వరో ఆపం. ఓం 4 సార్లు అక్షరం 2 ఓం దేవుడు ఎంత సంతోషపడుతున్నాడు. మామిడి పండ్ల రసం పెట్టినట్టున్నారు. ఓం గంధాక్షర నీళ్ళ పసుపు కుంకుమ ఒక పువ్వు వేయండి. ఓం గంధాక్షర పుష్పైర్భ్యచ్చ దాని మీద చేయబెట్టండి. రాముని యొక్క నామస్మరణ చేయండి. ఓం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేంసే రఘునాథాయ నాథాయ సీతాయ పదే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ दैव्ये च तस्यै जनकात्मजाय नमोस्तु देवैवाङ्गेभ्यो नमोस्तु चन्द्रार्क मरुद्गणेभ्यः. अस्मिन् कल्याण महोत्सव सीतारामचन्द्र कल्याण महोत्सव आख्ये कर्मणि दुर्दक्षेकारकः. ఇది పెట్టండి. పెట్టి అన్ని మీద నీళ్ళు. ఓం అపవిత్ర పవిత్ర వాసన यस्मै पुंडरीकाक्षं सभावाक्या अभ्यंतर शुचि पुंडरीकाक्ष पुंडरीकाक्षाय नमः. तदंगा निर्विघ्न देवता गौरी गणपति पूजनं च करिसे पक्कगट्टि अक्षतలు తీసుకోండి. ఓం మంచి గణపతికి ప్రార్థన చేయండి. ఓం గణపతి కుంభవానే ఏకవింకవీరాం ब्रह्मणस्पत आनुश्रवन्नोदिसेदसादनो गौरीर्भवायसुरादिकच्छत्येकपदे द्विपदेसादिपुष्पदे अष्टावदेनोपदे रुभुजे सहस्राक्षरा परमेभ्योऽन् गणेशाम्बिकाभ्यां नमः. असुनीते तस्मादित्यो पुनः प्राणविहो देवो ज्योत्स्येव सूर्योच्चरन्तमते हृदयान् स्वस्ति अमृतं वै प्राणाः अमृतप्राणेव यथास्थानोपक्वयते. अभी चिन्ह कट చేస్తే ఉన్నాలకి సార్ ఇక్కడ పెట్టాలి. ఓం నిర్విఘ్న దేవతాగ్నే శాంతికాభ్యాం నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. అక్షతరేణి రత్నగతితాయేన సింహాసనం సమర్పయామి. రెండింటిని పాదాలు నీళ్ళు వెళ్ళండి. ఆ కూర్చోబెట్టి పాదాలయో పాద్యం కూర్చో పాదాలయో పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖకమలే ఆచమనీయం సమర్పయామి. ఒక కొబ్బరికాయ కొట్టి నీళ్ళు చదువు అది సంకల్పం చెప్పింది. ఓకే ఇంకోటి కొడతా ఇవ్వాలి. గుర్తు తీస్తే ఈజీగా ఉంటుంది.
ఓం అందరూ కూడా గంగణపతయే నమః అంటూ ఉండండి మనసులో. ఓం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం దత్తాసి త్వమేవ దత్తాసి త్వమేవ దత్తాసి త్వమేవ సర్వకల్పితం బ్రహ్మాండాఖ్యానం నిత్యం ఋతం పశ్యే సత్యం పశ్యే అవత్వమావత్తరవసురతరం అవాంఛనమస్యవస్తనాద వదక్షణస్తవస్యాత వత్రస్తవత్రస్తవత్రస్తాద సర్వకామాం పాయి పాయివంతాద త్వం ఆగ్నేశ్వర్యమేవాన్ వైశ్వం బ్రహ్మహేత్వత్సాం దానం ప్రత్యక్షం బ్రహ్మహే త్వం జ్ఞానమయోధి జ్ఞానమయోధి సర్వం దేవతత్వజాయతే సర్వనేంతత్వతిష్ఠతి సర్వం దేవతేమేసి సర్వనేంతే ప్రత్యేతే త్వం భూమికాపమనో నమః త్వం తత్వాయాత్ పరితాపనం రుద్రయాదిదః త్వం దేహత్రయాదిగంగాత్రయాదిగో మహాధనేశ్వర నిత్యం త్వం గతిత్రయాత్నారాజ్యం ధ్యానిత్యం త్వం బ్రహ్మాస్తం విష్ణుత్వరుద్రస్వమింద్రస్వమితం వాయుస్వలోర్యస్వనిర్మాత్రం బ్రహ్మభూస్వం గణాని పూర్వోచ్చర్యవర్ణాని తదంత్రం అనుస్వార ప్రదాద్యేంద్రయుందారేంద్రమేత్వం శ్రమం గకార పూర్వరూపకార మధ్యరూపస్వరచేంద్రమధ్యరుత్తరూపం నాదసనానందం జగదంతే గణేశ విద్యా గణగణగాయత్రీ చింతాహరి మహాకృతి దేవత ఓం గణపతయే నమః గణపతయే నమః ప్రజోదయాదే గణపతినస్తమానం నమస్తే విప్రాణమోషకం భోగనం సోపగణ గణపతయే సుపోజు భక్తానం దేవయత్తామక్షణ ఆగముదయత్యాదే ఉజాత్న ఏ ధ్యానయోగం సంయోగే యోగినాం నరః నమో ప్రాణపతయే నమో గణపతయే నమో ప్రభవతే నమస్తే అస్తునాం భోగాయ గంధాయ విఘ్న వినాశనే గురువాయ దీవతమూర్తే నమో నమః. రెండు రకాలు ఆ పూలు ఇక్కడ పెట్టి మీరు తీసుకుంటే శిరసిరాయేత్ ప్రసాదం అవుతుంది. అక్కడ దేవుడి కన్నా ముందు మీరే పెట్టుకున్నాము. ఓం గౌరీ గౌరీ పద్మాశ్రీ రాసావిత్రి జయ గురియాయ దేవసేనా సుదాస మంత్ర లోకనాథ దుర్గ ప్రసిద్ధ రామకృష్ణాత్మ కులదేవత బ్రాహ్మీమాయ శ్రీదేవ గౌరీ వైష్ణవీత వారాయి ఇంద్రాణి చాముండ సప్తమాతృక షోడశమాతృక సప్తమాతృక దేవతాభ్యో నమః. సప్తమాతృక దేవతాభ్యో నమః. అభిషేక స్నానం సమర్పయామి. వస్త్రం దూరి వస్త్రం ఉంది కదా, దూరి వస్త్రం ఓం దూరి వస్త్రం వస్త్రార్థే వస్త్రం సమర్పయామి. యజ్ఞోపవీతాధ్యక్షాన్ సమర్పయామి. యజ్ఞోపవీతాధ్యక్షాన్ సమర్పయామి. గంగ తీసుకొని ఒక గులాబీ పువ్వుకు గంగ పెట్టి పెట్టాడు. గంధద్వారాం నిత్యపుష్కరిణీం ఈశ్వరీం నమభూతాం కాంగోపేస్యో పసుపు కుంకుమ అది కాకుండా ప్రేమి కుంకుమ పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి. ఇప్పుడు అన్నదానాన్ని ఒకసారి పెట్టాను. ఓం అది కాకుండా ప్రేమి కుంకుమ పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి. ఒక్కొక్క పువ్వు ఓం ఓం ఇవన్నీ పూలని పెట్టండి. ఆయన దీపరాన్ని దుర్భాగం పుష్పే అర్ధరాసే సముద్రస్య గ్రహాయనే ఇది పుష్పాన్ని సమర్పయామి. ఒక్కొక్క పువ్వేయండి. ఓం గంగణపతయే నమః. ఓం శంకాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం జగదంగాయ నమః. ఓం లంబోదరాయ నమః. విడాయ నమః. వినాదాయ నమః. ఓం జగదాయ నమః. దిక్కాయ నమః. పాదందాయ నమః. జగదాయ నమః. మహేంద్రాయ నమః. సింహపురుషాయ నమః. కుమారగురువే నమః. ఈశ్వరపుత్రాయ నమః. ఓం గౌరీ నమః. పద్మాయ నమః. సత్యాయ నమః. వేదాయ నమః. సావిత్రాయ నమః. జయాయ నమః. జయాయ నమః. దేవసేనాయ నమః. స్వదాయ నమః. స్వాహాయ నమః. తుభ్యో నమః. తుభ్యో నమః. దుత్తే నమః. పుష్టే నమః. దుత్తే నమః. కులదేవతాయ నమః. బ్రహ్మే నమః. మాహేశ్వరీ నమః. కౌమార్యే నమః. వైష్ణవే నమః. వరాఖ్యే నమః. ఇంద్రాణే నమః. చాముండాయే నమః. వైనాయక్యే నమః. అగరబత్తులు వెలిగించండి. ఓం వనస్పత్యము వేదికే నారాయణ దైవదేవ ఆగ్రేయసుర దేవానందోపో ప్రతిఘటన మంగళారతి చూపించండి. దీపం దర్శయామి.
ధూపదీపాంతరం శుద్ధాత్మనీయం సమర్పయామి. అరటిపండు ఉన్నాయా? లేకపోతే జామ పండు కానీ దానిమ్మ పండు కానీ ఇక్కడ పెట్టాను. కొద్దిగా చక్కెర సరిపోతుంది. నేను అరటిపండు అడిగి అరటిపండు పెట్టండి సరిపోతుంది. అనుకోండి పెట్టాను. కొద్దిగా చక్కెర కూడతల్లో కొబ్బరి కూడ చక్కెర ఉన్నదా? ఓం ఆ కూర్చున్నట్టు అరటిపండు మీద కొబ్బరి ముక్క మీద నీళ్ళు చల్లండి. చక్కెర కనిపిస్తుంది కదా? ఈ కొబ్బరి కొడుకులండి మన మామూలుగా నీళ్ళు ప్రోక్ష పరిశించ. ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ ఉదానాయ స్వాహ. మధ్య మధ్య ఉగ్రపాణీయం సమర్పయామి. పూర్వాభరణప్యామస్తోపాదం ముఖం కర్ణూషం ప్రక్షాళయామి. కరోద్వస్త్రాంత్య దివ్య శ్రీచంద్రం సమర్పయామి. దివ్య శ్రీచంద్రం సమర్పయామి. నీరాజనం మనాడు చేసుకోండి. కర్పూరం ఉన్నదా? కర్పూరం లేదా? చెప్తున్నారా? ఒక రెండు పాటలు పాడు స్టార్టింగ్ వస్తుందనే ఒక అరగంట. ఓం సుఖకర్తా దుఃఖహర్తా వార్తా విజ్ఞాచే నలవే నలవే ప్రేమ కృపాజయాచి సర్వంగ సుందర సింధురాజే కంటే జోదేవాలా ముక్తాబాలాచి. జయ దేవ జయ దేవ జయ మంగళమూర్తి శ్రీ మంగళమూర్తి దర్శనమద్దేవాన స్మరణేవాద్దేవాన కామాన స్మృతి. జయ దేవ జయ దేవ రత్నాగంధావార తుడిగౌరీ గుణ చిందాన శ్రీమూటి కుంకుమకేశాల హీర జయ ముగురు జోబాజోబాల గురువంతి పూరి జనీరాగయ్య. జయ దేవ జయ దేవ జయ మంగళమూర్తి శ్రీ మంగళమూర్తి దర్శనమద్దేవాన స్మరణేవాద్దేవాన కామాన స్మృతి. జయ దేవ జయ దేవ లంబోదరపీతం బలపరవందాన సరళాదుండావక్రత్రులక్ష్మీనయన రామరామాదావృత్వాగీతుల సంకష్టీ బాలే నిర్మాణీ రక్షావే సురవరవందాన. జయ దేవ జయ దేవ కర్పూరగౌరవనాథం సదా ప్రియాదినే భవం భవాని సైతం నమామి. మంగళం భగవాన్ శంభో మంగళం వృషభప్రజ మంగళం మంగళాయతనో హరే సర్వమంగళమాంగళ్యే దివే సర్వాంగే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరానందం దధానమయం సమర్పయామి. అక్షతలు వేయండి. సుప్రసన్నాయ విద్మహే గణాచాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. అందరూ రానండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురుమే దేవ సర్వకార్యేషు సర్వదా దేహి సౌభాగ్యం ఆరోగ్యం దేహినే పరమం సుఖం రూపం దేహి జగదేహి యశో దేహి యశో దేహి. గణేశాంతికాభ్యర్మాంతగుడి క్షమాపణ నమస్కారం సమర్పయామి. మీరు అక్షతలు ఓం యస్య సత్యానామృత పూజ క్రియాజు
శేషప్రచోదయాత్ గంధాక్షరపుష్పైర్భ్యర్చ పామగ్రనాం తపసాకరంతే వైవలింగం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుతరసితరసే కంకణాలు పెట్టండి. సుతరసితరసే నమః ఉగ్రమేర్ మహావిష్ణు జలం దదుర్గం ఋషికం బీజం మృత్యుర్మృత్యుర్మామ్యహం వజ్రకాయ కృష్ణాయ ధీమహి తన్నానంద ప్రచోదయాత్ లక్ష్మీం నృసింహ కంకణ దేవతా భో నమః ఓం నమో భగవతే మహాసుదర్శనాయ భో సుదర్శన దుష్టగ్రాయ దురితం హర పాపం దహర రోగం మర్ధయ మర్ధయ ఆరోగ్యం గురు గురు ఓం హ్రాం హ్రాం హ్రీం హ్రీం రోం రోం ఫట్ ఫట్ దహర హరాది జయ జయ స్వాహ సుదర్శనాయ మహేంద్రాయ ధీమహి తన్న చక్ర ప్రచోదయాత్. ఈ కంకణం వస్తు మొత్తాన్ని కట్టేటట్టు అడుగుతారంటే దీనికి కంకణం అర్థం చెప్తే చెప్తా. ఇంకొక 100 తయారు చేస్తారు. కంకణం చెప్పండి. కంకణం లక్ష ఇది దారానికి ఇప్పుడు మంత్రం ఏంటంటే వాసుకి మంత్రం వాసుకి అనే మహామంత్రం. వాసుకి సర్పం విలగమెడలో ఉంటుంది, శంకరు నీడలో ఉంటుంది. అది దారం మంత్రం చెప్పింది. వాసుకి సర్ప మంత్రం చెప్పారు. ఇదేంటి సుమేరు పర్వతం. ఇటు పక్క ఎవరున్నారు? దేవతలు ఉన్నారు. ఇటు పక్క ఎవరున్నారు? రాక్షసులు. సముద్ర మథనం చేసేటప్పుడు ఏం వెళ్తుంది? విషం వెళ్తుంది. విషం వెళ్తే భయపడకుండా కూర్చుండే వాళ్ళు ఈ కంకణం పెట్టుకున్నారు. కాళ్ళు వస్తున్నాయి, మోకాళ్ళు వస్తున్నాయి, పీట తెచ్చుకోకపోతే అనుకునే వాళ్ళకి ఈ కంకణం ఇబ్బంది పెట్టుదా. ఇది ఏం చేస్తుంది అంటే అమృత తుల్యమైనటువంటి ప్రసాదం. అదే నేను ఆస్వాదించే వరకు ఈ యొక్క కంకణాన్ని నాకు రక్షగా వచ్చు. ఓం అందరికి మీరు పెట్టుకోండి. అందరికీ ఓం తీయండి. ఆ మల్లెదండలున్న వెనకకిచ్చేయండి. గౌరీ గణపతి ప్రసాదం యజమాన్యాస శిరసా గృహ్ణీయాత్ ఉత్తరేషు కర్మణ్యం విఘ్నమస్తు. వచ్చేది ఫస్ట్ కట్టుకోండి. వీరభద్రోపరిరాజేంద్ర మహాబల తేనత్వామని బద్దీయ రక్షాబంధమాచరేత్. ఓం వీరభద్రోపరిరాజేంద్ర మహాబల తేనత్వామని బద్దీయ రక్షాబంధమాచరేత్. రక్షాబంధన ముహూర్త సుముహూర్తస్తు. అయ్యేలా చెప్పండి. శ్రీరామ్ రామ బాబే ఎడవ చేతి. ఆడవాళ్ళందరికీ ఎడవ చేతి. ఆడవాళ్ళు అనేది ఎప్పుడు వస్తుంది? 8వ తరగతి దాటిన తర్వాత వాళ్ళందరికీ ఎడవ చేతి చెప్పుకోవాలి. పెళ్లి కావడం పెళ్లి కాకపోవడం కాదు. 8వ తరగతికి వచ్చారు అంటేనే ఏం చేయాలి? ఎడవ చేతి. ఓం అన్నిటికీ ముందు పెట్టారు. మానవ ఈ చేతిలో పెట్టారు. ఆ ప్రాణాలు తిన్నాడు.
కూర్చోండి. అందరికి గంట కొట్టు పెట్టి ఓం అర్చన ప్రాచన ప్రియవేదాసో అర్చత అర్చనపుత్రక ఉదపురన్నదోర్చత అర్చత ప్రాచన కుంకుమ పెట్టండి. చేతులు అందరూ కూడా చేతులు జోడించండి. రాముడి పేరు ఎందుకు పెట్టుకోరు చాలా మంది? మనం పూర్వకాలం చాలా మంది రాముడి పేరును ఇంట్లో పెట్టుకుంటుంటుంది. ఇప్పుడు ఎందుకు పెట్టుకుంటుంది? ఆయన రాముడు పుడితే నిజంగా రాముడే అయితే వనవాసం పోవాల్సి వస్తుంది, కష్టాలన్నీ ఉంటాయి, అంతే కదా. అలానే కష్టపడకుండా చూమంత్రం చేయండి, వంట చేయండి, పోయి పుట్టించకుండా. కష్టం లేకుండా ఏదైనా పని అవుతుందా? ఏమీ కాదు. మరి కష్టం ఉంటే రాముని వంటి కొడుకు ఉంటే ఆనందం కదా. అన్నీ ఇప్పుడు ఏది ఒక లోకంలో రాముని పేరు పెట్టుకుంటే కష్టాల బాధవుతారు, సీత పెట్టుకుంటే సీత పేరు పెట్టుకుంటే దూరం అవుతారు అని ఆలోచన పెట్టుకున్నారు. అది శుద్ధాబద్ధం. భగవంతుని యొక్క నామం అద్భుతమైన ఇంటికి పాటికి అది తారక నామం ఉంటుంది. ఆ దేవుడి పేరుతోటి పిలవడం 10 సార్లు పిలవడం వల్ల ఏముంటుంది అంటే శబ్దాత్మిక శక్తి. శబ్దాత్మిక శబ్దం అనేది రామశబ్దం కానీ సీతా శబ్దం కానీ ఏం చేస్తుంది అంటే పదే పలకడం వల్ల దేహంలో ఉన్నటువంటి సమస్త రుగ్మతలను తొలగిస్తుంది. మరి ఈ రాముని యొక్క కళ్యాణం మీ అందరికీ శుభాలు చేకూర్చాలి. ఒక్కసారి రాముని పట్టాభిషేకం అప్పుడు ఎలా ఉన్నాడో చెప్తాను. ఇంకా ఇక్కడ అందరూ ఉండాలి. ఎవరు ఇప్పుడు నేను చెప్పే శ్లోకంలో వస్తారు దేవతలు. వామే భూమి సుత, ఫస్ట్ ఎవరి పేరు తీసుకున్నాడు? వామే భూమి సుత. ఈయనకు ఎడమ పక్క ఎవరున్నారు? భూమి సుత సీతాదేవి. వామే భూమి సుత పునశ్చ హనుమాన్. ముందర ఎవరున్నారు? హనుమంతుడు ఉన్నాడు. పశ్చాత్ సుమిత్రాసుత, అటు పక్క ఎవరున్నారు? సుమిత్రాసుడు. వామే భూమి సుత పునశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుత శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదలయో. ఇటు పక్క ఎవరున్నారు? శత్రుఘ్నుడు ఉన్నాడు, అటు పక్క భరతుడు ఉన్నాడు. పార్శ్వదలయో వాయాది కోణేషు, ఇక్కడ వాయాది కోణేషు సుగ్రీవశ్చ విభీషణశ్చ. విభీషణుడు కూడా ఉన్నాడు. విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవన్. అందరికన్నా తారాసుతో జాంబవన్, అందరికన్నా సీనియర్ మోస్ట్ ఎవరైనా అంటే ఆ జాంబవంతుడు నైరుతిలో ఉన్నాడు. పెద్దవాళ్ళు నైరుతిలో ఉంటారు అంటారు కదా, నైరుతిలో జాంబవంతుడు ఉన్నాడు. సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవన్ మధ్యే నీల సరోజ కోమల రుచిం రామం భజే శ్యామలం. అందరూ
మధ్యన అంటే హీరో ఉన్నాడు. హీరో అంటే మహేష్ బాబు కాదు, నాగార్జున కాదు, సీతారాముడు. ఆచార బాబుడు అంటే మోకాళ్ళ వరకు ఏది చేతి వేళ్ళు అందాలి, దాన్ని ఆచార బాబుడు. అందరి దేవుళ్ళలో అంగగాడి ఎవరయ్యా అంటే రామచంద్ర. అందుకే మానవులందరూ గోపికలుగా పుట్టారు కృష్ణావతారం. మొదలై ఆలోచించి రాముడి పేరు పెట్టాడు. సీతా ఎవరు? బాలరాముడు ఆయననే, ఎవరు? కౌసల్యారాముడు ఆయననే, దశరథ రాముడు ఆయననే, ఇంకా రామచంద్రుడు ఆయననే. రామచంద్రుడు అంటే రాముడు చంద్రుడు ఇక్కడ రెండు ఉన్నాయి. నాకు ఛార్జ్ అవుతుంది. ఇక్కడికి వచ్చాం, ఇక్కడ జనరల్గా ఛార్జింగ్ అవుతుంది అంటే ఛార్జింగ్ వచ్చినప్పుడే మీరందరూ దేవుడిని చూసి చెప్తారు కదా. చూసారా? చూసారా కదా? చెప్పండి, దేవుడిని చూశాను కదా. అమ్మ చూసారా? అమ్మ ఒక మాట చెప్పింది 100%. ఎందుకంటే అర్జునుడే తక్కువలే. పశ్యామి దేవాంస్తవ దేహ దేహే సర్వాంస్తతా భూత విచేతంగా బ్రహ్మాండము కమలాదనస్తా ఋషి ఉచ్చ సర్వా ఉరగణోశ్చ దివ్యా. నిన్ను చూడలేని, విశ్వరూపాన్ని చూడలేని స్వామి చాలించు 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 అని కోరుకున్నాడు. ఎవరు? అర్జునుడు. మరి మన పోటీ కాలం ఆ స్వామిని దర్శించడం కష్టమే, అయితే క్షణమాత్రంలో ఇస్తారు దర్శనం. మీ అందరికీ ఏందా దర్శనం? ఏందా? దేవుడితో మాట్లాడారా? అదంతా డ్రామాలు కదా. ఇది పూజలు చేసుకుని దేవుడితో మాట్లాడకపోయినాక ఇవన్నీ డ్రామాలు కావా? అవును, ఇదంతా డ్రామా అవుతుంది కదా. దేవుడిని అందరం చూశాము, జ్ఞానవంతులమైనటువంటి వాళ్ళందరం చూశాం. నువ్వు లేదా? చూసావు. ఎప్పుడు చూసావంటే ఎప్పుడు లేనప్పుడు దేవుడితో డైరెక్ట్ మాట్లాడు. దేవుడా, ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు, ఈ కష్టం నాకే రావాలా? డైరెక్ట్ మాట్లాడేదా లేదా? ఈ కష్టం నా ఒక్కదానికి ఇచ్చావు. ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు, నాకైనా పాపాత్ములు ఉన్నారు, నాకైనా పుణ్యాత్ములు ఉన్నారు, నన్నే పట్టాడు. పగ పట్టినట్టు నాకు కష్టం మీద కష్టం ఇస్తున్నావు అని దేవుడితో మాట్లాడేదా లేదా? దేవుడు ఏం చేస్తాడు? పాపం అమాయకురాలు లావణ్య, ఈ లావణ్యను నేను నిజంగానే అనుగ్రహిస్తున్న పో అన్నాడు. కథం ఇక దేవుడి దగ్గరికి సారీ దేవా, ఒక ఇవాళ రేపు 5 నిమిషాలు కూర్చొని పూజ చేస్తే కానీ ఇవాళ మనం మాఫీ. నెక్స్ట్ డే కష్టం ఉన్నప్పుడే ఆర్ద్రత వస్తుంది. కష్టం ఉన్నప్పుడే ఏది ఆ యొక్క కష్టాల యొక్క కన్నీరు కారుతాయి. మరి ఆ పరమాత్ముడు ఏం కోరుకుంటాడంటే సంపత్తౌచ విపత్తౌచ మహతాం ఏకరూపదాం. కోటి రూపాయలు రాని, మినిస్టర్ రాని, మినిస్టర్ వచ్చి మీటింగ్ రూమ్లో కూర్చున్నాను కాక, దేవా నీ పూజ అయినాకనే దేవా అనే బ్యాలెన్స్ మనం పెట్టుకున్నాం అనుకోండి. దేవుడు ఏం చేస్తాడు? 24/7 ఇంటూ 365 days, 365 days ఇంటూ లైఫ్ లాంగ్. అది మనం కాపాడుతాము. ఇప్పుడు ఇది జస్ట్ మనం హెల్ప్ చేస్తేనే, మళ్ళా ఎప్పుడు హెల్ప్ చేసిన వాళ్ళకి ఎదురుగా పోతేనే మళ్ళా నమస్కారం పెట్టాలి, నమస్తే ఇవ్వాలి, చేయాలి. ఊరికే జీవితాంతం ఆయన నమస్కారం పెట్టుకుని కూర్చున్నామా అనుకుంటాం. దేవుడే మన దగ్గర కరెక్ట్ లేక దేవుడిని నిందిస్తున్నాం. ఎవరిని? దేవా నేను ఇన్నిగానో పూజలు చేస్తున్నాను, నాకే కష్టాలు ఇస్తున్నావు అంటే అని ఒక్కసారి పూజారిని యాడ్ చేసుకోండి. పాపం పూజారి అయితే నాకన్నా నేను ఒక అర్ధగంట పూజ చేస్తున్నాను. పూజారి అయితే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా
దేవుడి గుడిలోనే ఉంటాడు. ఆయన కష్టం ఏది, నా కష్టం ఏది అనుకుంటే మనసు ఉండదా? అయితే ప్రపంచం కూడా ఏంటి అంటే దేవునికి సదా సర్వదా కృతజ్ఞతతోటి ఉండాలి. సత్యనారాయణ పూజ చేస్తారు. సత్యనారాయణ పూజ ఎవ్వరు కూడా కరెక్ట్ చేస్తున్నారు. సత్యనారాయణ స్వామి యొక్క పూజ 5 కథల యొక్క సారాంశం ఏంటంటే అంటే నువ్వు బ్యాలెన్స్గా ఉంటుంది. ఈ మాయలో వరకు పెళ్ళాకులాలు ఇవన్నీ కంగాలు కాదు ఇవన్నీ ఉంటాయి. ఇవి జీవించు, ఆనందపడు, కానీ నేనున్నాను మాత్రం మర్చిపోకు అని సత్యనారాయణ స్వామి కథలో 5 కథల్లో అదే ఉంది. కొబ్బరికాయ కొట్టాం, సిరా పట్టాం, ప్లేట్ పట్టి అది దాని తగ్గట్టుగానే ఫలితం ఉంటుంది. పరీక్ష రాస్తే మంచిగా పేపర్ మొత్తం నింపి జ్ఞాపకంతో నింపితే మార్కులు పడతాయి, 100 పడతాయి. అందులో ఏదో నేను కుదిరించి రాయాలి, నాకు 5 మార్కులు వస్తాయి అంటే తెల్ల పేపర్ పెడితే విషయం వదిలేస్తాను. అంతేనా? మరి రాముల వారికి మీరు ఎప్పుడు కూడా ఏ దేవుడి దగ్గర రామద్రవ్యం కూడా చాలా కఠోరంగా ఉంటుంది. రామునికి సమర్పిస్తే కూడా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. మరి రాముల వారి కళ్యాణం ఆవాహనం చేయబోతున్నాం. నీళ్ళతోటి రాముల వారి దగ్గర పాదాల దగ్గర పెట్టండి. కొద్దిగా ముందరికి జరిగాడు. ఓం రామానుజాయ విద్మహే ఊర్మిళా పత్యైతే ధీమహి తన్నో లక్ష్మణ ప్రచోదయాత్. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. అక్షతలు తీసుకోండి. ఓం సునీతే పునరస్మాత్ చక్షుః పునః ప్రాణమిహాదే గౌరవం జ్యోత్పశ్యేమ సూర్యముచ్చలంతమదే పురయా స్వస్తి. అమృతం వై ప్రాణాః అమృతమాన ప్రాణేవ యథాస్థానం ఉపక్వయతే. आवाहितो भवन्तां स्थापितो भवन्तां सुमुखो भवन्तां सुप्रसन्नो भवन्तां मम अभिमुखो भवन्तां. ओम नीजलि आवाहित सीतारामचंद्र परिवार देवताभ्यो नमः. आवाहनार्थेन्द्रगते सिंहासनमर्पयामि. पादाभ्योः पाद्यं समर्पयामि. हस्तयोः अर्घ्यं समर्पयामि. मुखकमले आचमनीयं समर्पयामि. అక్కడ మీద పూలదండ ఉంది. దీనికి ఒక దారాలు తీసుకొచ్చి కడితే మంచి షో కనిపిస్తుంది. ఓం స్నానాన్ని సమర్పయామి. ఆపోజిష్టామస్నానం మయర్వాణి దక్షిణే యోమశివతమర్దః తస్య భయేతేనః ఉషతీర్వ మాతరః తస్మారంగమామో యక్షక్షయాయ జినువత ఆపో జలయత జనః. ఓం శుద్ధోదకస్థానమర్పయామి. శుద్ధాత్మనీయం సమర్పయామి. వస్త్రాలు ముట్టండి, కూర్చోతో ముట్టండి. కూర్చోండి దాన్ని కూర్చోండి. వస్త్రార్థే నూతన వస్త్రాన్ని పరికల్పయామి. ఓం కుంకుమ పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి. శ్రీరామచంద్ర భగవానికి ఒకసారి చప్పట్లు కొట్టండి.
శ్రీరామదయాం శ్రీరంగరామేశ్వరీం దాసీమూర్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధయోః బ్రహ్మేంద్ర గంగాధర రామతి సీతారామచంద్ర స్వామి నమః బాసికా బద్ధియాద్ బాసికా బద్ధియాద్ తాగితే తాగండి నాకు అయ్యగా తాగితే మనం తాగచ్చు అందరూ కూడా దండం పెట్టండి లింగోపరీతం పరమం పవిత్రం ఫలమస్తు తేజః సీతాచంద్ర భగవానికి రెండు పురుగా తీసుకోండి పరిప్రమాణామనేక కోటి బ్రహ్మాండానాం మేఘమే విక్రమహదంకార పృథివ్యప్తేజోవాయువ్యాద్యావదేస్మిన్న మహతి బ్రహ్మాండ ఖండయోర్ మధ్యే ఆధారభూత శ్రీవర కుర్మాంతాష్ట దిగ్గజోపరి ప్రతిష్ఠితస్య అతల వితల సుతల తరాతర రసాతర మహాతర పాతల లోకాత్మకస్య ఊర్ధ్వభాగే భూలోక భూర్లోక సువర్లోక మహలోక జనోలోక సర్వో సపోలోక సత్యలోకాయే సప్తలోకస్య అధోభాగే మహానారాయణ సహస్రపణమండల మండితే ఐరావత పుండరీక వామన కుముదోన్యన పుష్పదంతదార్భౌమ సుప్రతీకాఖ్యాష్ట సుందాలండో స్తంభితే లోకాలోకజలమయితే లవణేక్షుతి క్షీరజలానమపరివృతే అమరావత్యాం భోజపతీనపరీకాంతరోతే లంకాపురి పుణ్యపురి ప్రతిష్ఠితే అంగవంగ కళింగ కాళింగ కురుకొంగరడేంగరమరాట పారాజల మహారాష్ట్ర అనేక భాషా భూపాలు విరాజితే అయోధ్యామరామాయ కాశీకాంతిగా పురి ద్వారవతీ దేవ సప్త మోక్ష ప్రతిష్ఠితే చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్య త్రయాదిశే ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవస్య రఘు మహారాజ వరమణోన్నత్రే లోకాలను పరిపాలించేటువంటి ఆ నాయకుడు ఆ పరిపాలనలో తన దక్షతను సమకూర్చడానికి ఎవరు అమ్మవారు కావాలి కనుక అమ్మవారిని కోరుకొని వివాహం కోసం కూర్చున్నాడు. మరి అమ్మవారు ఎక్కడే అమ్మ అంటే ఒకసారి వినండి. చతుస్సాగరపర్యంతో బ్రాహ్మణేభ్య శుభం భవతు ఆంగీరస అయాస్య గౌతమత్రయాదిశే ప్రవరాన్విత గౌతమత గోత్రోద్భవస్య స్వర్ణరోమ మహారాజవర్మణత్రీ స్వర్ణరోమ మహారాజు యొక్క పౌత్రీం మన్మరాలు మునిమన్మరాలు ఓం చతుస్సాగరపర్యంతో బ్రాహ్మణేభ్య శుభం భవతు ఆంగీరసత్రయాదిశే గౌతమసత్రయాదిశ ప్రవరాన్విత రస్వరోమ మహారాజవర్మణ పౌత్రీం రస్వరోమ మహారాజు యొక్క మన్మరాలు ఓం చతుస్సాగరపర్యంతో బ్రాహ్మణేభ్య శుభం భవతు ఆంగీరసాయస్య గౌతమసత్రయాదిశ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవస్య శ్రీరధ్వజమా జనక మహారాజ వర్మణ పుత్రీ జనక మహారాజు యొక్క కూతురు త్రిభువనాధీశ్వరీ మూడు భువనాల లోకాలను మరి రాముడు పరిపాలిస్తున్నాడని అయ్యగారు ఇప్పుడే చెప్పావు. మరి అమ్మవారు పరిపాలిస్తున్నారు అని మళ్ళీ చెప్తున్నావు. అమ్మవారు పరిపాలిస్తున్నారా అయ్యగారు పరిపాలిస్తున్నారా? అయ్యగారికి అమ్మగారు లేకుంటే మనసు పట్టదు, పరిపాలన చక్కగా నడవదు. అమ్మవారు అన్ని శక్తులన్నీ ఇస్తేనే అయ్యగారు పరిపాలిస్తారు. మరి ఆ శక్తులన్నీ కూడా ఎటువంటివయ్యా అంటే త్రిభువనాధీశ్వరీ తత్వస్వరూపిణీ చంద్రవంశ ప్రదీపికా నిమిష వంశోద్భవీ సాక్షాత్ మహాలక్ష్మీ స్వరూపిణీ సీతానాంని కన్యాం. అందరు కూడా ఒక్కసారి గట్టిగా అనుకోండి. కన్యాం
కనక సంపన్న కనక ఆభరణై వృతం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే జిగీషయా. కన్యాదానం అంటే ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి. మగపిల్లలు పుడితే ఆనందపడి శక్తి వచ్చుతారు, కానీ ఆడపిల్ల పుడితే ఏం లాభం అంటే, మగపిల్లలు పుడితే ఎంత ఆనందపడతారా లేదా? నా దగ్గర పంచాంగానికి వస్తారు, లేదా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, ఒక మగపిల్లలు పుడితే బాగుంటుంది అని అడుగుతారు. లేదా నాకు మొత్తంలో కొడుకే ఉంటారు, తర్వాత అంటారు. ఎంతోమంది ఎన్నో రకాల అభీష్టాలు ఉంటాయి. మరి ఆడపిల్ల పుడితే ఏం లాభం అంటే, దశాపూర్వేషాం దశాపరేషాం మధ్వంశానాం అంటే, పూర్వేషాం అంటే నీ తాత ముత్తాతల తాతల తాతలు, తాత ముత్తాతల తాతలందరూ కూడా స్వర్గలోక నివాస సిద్ధ్యర్థం, వాళ్ళందరూ స్వర్గలోకంలో ఈ కన్యాదానం చేయడం వల్ల పొందుతారు, స్వర్గలోకాన్ని పొందుతారు అని అర్థం. మరి దశాపరేషాం, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే తరం అంతా కూడా 10 తరాలు. దశాపరేషాం కొడుకులు మనవలు అడ్వాన్స్ రిజర్వేషన్. ఇక్కడ సీట్ ఎక్కడ రిజర్వేషన్ చేస్తున్నాడు? కన్యాదానం చేస్తే స్వర్గంలో ముందు 10 తరాలు, వచ్చే 10 తరాలు కూడా రిజర్వ్డ్ కాబట్టి వాళ్ళేమో పొందుతారు. పూర్వేషాం పరేషాం అడ్వాన్స్ గా స్వర్గలోక నివాస సిద్ధిరస్తు, స్వర్గలోకంలో నివాసం ఉండడానికి రిజర్వ్ చేసుకుంటారు. ఒక్క ఇంట్లో ఒక కన్యాదానం చేస్తే. మరి ఎన్ని తరాలైనాయా? ఎన్ని తరాలైనాయి? 20 తరాలైనాయి. నీ తరం ఉంటుంది కదా, 21 తరాలు తరించుతుంది ఒక్క కన్యాదానం వలన. కన్యాదానం ఆడపిల్ల ఉంటే బాధపడేది లేదు. ఆడపిల్ల ఉంటే ఒక్క పిల్ల కన్యాదానం చేస్తేనే ఇంత పుణ్యం. మరి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారనుకోండి, 2 ఆడపిల్లలకు చేస్తే ఎంత పుణ్యం అయ్యా, అది లెక్క లేనంత పుణ్యం. ఇది కన్యాదానం చేస్తే 20 సూర్యమండల పర్యంతం బియ్యం గింజలు ఒకటి పేర్చుకుంటూ పోతే కుప్పగా మారి సూర్యునికి అంటేంత వరకు ఎన్ని గింజలు అవుతాయో అంత పుణ్యం వస్తుంది కన్యాదానం చేయడం. ఇంకా 20 చంద్రమండల పర్యంతం నువ్వుల గింజలు పెట్టుకుంటూ పోతే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం కన్యాదానం చేయడం వల్ల వస్తుంది. మరి కళ్యాణం సరే, ఇద్దరు బాబుడికి 2 కొడుకులే ఉండొచ్చు, కన్యాదానం ఫలితం రాకపోవచ్చు. సాక్షాత్తు ఇక్కడ సీతమ్మ వారిని కూర్చుని సీతమ్మ వారిని కన్యాదానం చేస్తే మీ పేరేంటి? వెంకటేశు. మీరు వియ్యపు స్థానంలో కూర్చుంటారా? మీరు కూడా కన్యాదానం చేస్తారు. ఈ దంపతులు ఇంత పుణ్యం చెప్పాక వరుని పక్షం ఎవరు ఉంటామంటారు? నేను కూడా ఉన్నా. నేను కూడా కన్యాదానం చేస్తున్న పుణ్యఫలం ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరికీ ఆ కన్యాదాన ఫలం కలగాలి. ఒక్కసారి గట్టిగా సీతారామచంద్ర భగవానికి పట్టి కన్యను ఉంటుంది. ఏం చేయాలి? ఇప్పుడు ఏం చెప్పాం? మీ అందరితో అనిపించా. కన్యాం కనక సంపన్నాం కనక ఆభరణై వృతం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే విష్ణులోకే దిగీషయ అని చెప్పాను. అంటే వట్టి కన్యను పంపిస్తలేను, నిండారుగా బంగారం వేసి అయ్యా నీకు అప్పచెప్తున్నాను స్వీకరించు అని ఇప్పుడు మన శ్లోకం చెప్పిన అర్థం. మరి కన్యాదానం వట్టి కన్యాదానం చేయాలి కనుక కన్యాదాన సాధున్యార్థం ఆ కుడుకలో ఏమైనా దక్షిణ పెట్టండి. ఆ దక్షిణ అయ్యగారికి అవుతుంది అని మాత్రం భావించకండి. కన్యాదానం మీరు వరకట్నం ఎంత మాట్లాడి బిడ్డకి ఇస్తారో అంతకన్నా ఇక్కడ ఎక్కువ ఆలోచించి ఇవ్వండి. నెక్స్ట్ ఇయర్ ఈ 4 విగ్రహాలు కాకుండా
మీ విగ్రహాలతోటే ఈ శ్రీరామ కాలనీ విగ్రహాలతోటే కళ్యాణ మహోత్సవం నిర్వహిద్దాం. మరి మీ దగ్గరికి ఒక గుళ్ళను కానీ ఒక గమేల కానీ వస్తుంది. అందరూ కూడా కన్యాదానం కట్నం మీకు తోచింది అందులో వేయండి. మీకు మనసుకు బుద్ధి పుట్టింది వేయండి. మనసు బలవంతం చేసుకొని వేయకండి. నేను చెప్పాను కదా, ఏ బలవంతం చేసుకొని వచ్చినా అవి విగ్రహాలలో అలానే వస్తుంది. అలాంటి విగ్రహాలకు దండం పెడితే మాకు కూడా అలాంటి గుణాలు కలుగుతాయి. ఇది తీసుకోండి. లక్ష్మీపదే విశ్వామిత్ర పరాశరాది మునిభి ఒకసారి గట్టిగా చెప్పండి. అత్యంత లక్ష్మీ నీతాదివాసి ఓం అష్టావళి రెండు పూలు పెట్టండి, చక్ర పెట్టండి. ఓం సుమంగళీర్యం ఇమాం భగవం సమేత సస్యత అందరూ కూడా దండం పెట్టుకోండి. లోకరక్షణ హేతున కంటే భద్రాన్ని శుభగే చిరదాంశో
చేసుకోండి. సీతారాముల వారి కళ్యాణం అయింది. ఇప్పుడు మనం చేసిన ప్రక్రియ అక్షతారోపణ ఉంది కదా. ఈ అక్షతారోపణలో కొంత లైఫ్ ప్లానింగ్ ఉంది. మన సనాతన హిందూ ధర్మం వైవాహిక శాస్త్రం ఎలా ఉందయ్యా అంటే, ఇప్పుడు 5 సార్లు వడ్డించాం. 5 సార్లు వడ్డిస్తే 5 సార్లు ఒక బాండ్ అయినారు. ఇద్దరు మీటింగ్ పెట్టుకున్నారు. మన ఇద్దరికి కళ్యాణం అయింది, మరి ఒక కొడుకు కావాలి, మరి కొడుకుని ఇస్తావా అని ఫస్ట్ అడిగాడు అమ్మవారు. ఇచ్చేస్తాను అన్నది అమ్మవారు. అయితే అక్షంతలు ఎత్తిగా ఉండాలి. రెండోసారి మరి నేను కొడుకు పుట్టాడు, ఎల్కేజీ యూకేజీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివివ్వాలి అంటే డబ్బులు కావాలి అంటే నేను బయటకు సంపాదనకు పోవాలి, బయటకు సంపాదనకు నాకు అనుమతి ఇస్తా అంటే రెండోసారి అక్షంతలు పూస్తాను అనుకుంటాడు. పశువులు అంటే సంపద. రెండోసారి కూడా సరే అండి అక్షంతలు పూస్తుంది. మరి మూడోసారి మళ్ళీ అడిగాడు, మరి నువ్వు అడిగాడు, ఏమడిగాడు, మరి మళ్ళీ అక్షంతలు వస్తాను. యజ్ఞయాగాదులలో యజ్ఞయాగం కావాలంటేనే పెళ్లి కావాలి, ఇద్దరు కూర్చుంటేనే యజ్ఞయాగాదులు చేయాల్సి. మరి నేను యజ్ఞయాగాలు చేయాలి అంటే నీ సహకారం కావాలి. నాకు మోకాళ్ళు వస్తున్నాయి, నేను 2 రోజులు కూర్చుంటే నువ్వు చూసుకో పూజ, నీ పంతులు తెలుసు, నీకు తెలుసు పూజలు అని నెట్టేస్తే కుదరదు. మరి యజ్ఞయాగాదులకు నాకు సహకరిస్తావా అని అడిగాడు. అలాగే సహకరిస్తాను అని తలవంచుకొని మంచిగా సిగ్గుపడుతూనే చెప్పింది. అప్పుడు మూడోసారి అక్షంతలు వేశాడు. నక్షత్రాలు ధర్మాచరణ జరగడానికి మోక్షఫలం పొందాలి అంటే నీ సహకారం అవసరం అంటే సహకరిస్తాను అంటే 4వసారి అక్షంతలు వేశాడు. ఒక ఆప్షన్ అమ్మగారికి ఇచ్చాడు. మరి మీకు ఏమన్నా ఆప్షన్ ఇయర్ ప్లానింగ్ ఉందా, లైఫ్ ప్లానింగ్ ఉందా అంటే ఏం లేదు, నువ్వు ఏకపత్ని వస్తుడిగా ఉంటానని నాకు మాట ఇవ్వమని చెప్పింది. అంటే నన్ను తప్ప నువ్వు ఎక్కడ వేరే ఎక్కడ కూడా కనుచూపులో కూడా మనసులో కూడా ఏం తలుసుకోకుండా ఉండాలని మాట ఇవ్వమని అంటే నేను ఏకపత్ని వస్తుడినే ఈ త్రేతాయుగంలో నీకే నా మనసును అంకితం చేస్తున్నాను అంటే 5వసారి
అక్షంతలు. ఇది మానవ కళ్యాణం చేసేటప్పుడు కూడా మనం చేస్తూ ఉంటాం. దీన్ని అంత ఆటగా తీసుకుంటున్నారు ఇవాళ రేపు. ఇది మంచి శాస్త్రీయమైన, అంటే ఒక పెళ్లి కాగానే వెంటనే భార్యాభర్తలు ప్లానింగ్ చేసుకునే ప్రణాళిక, లైఫ్ ప్రణాళికను మన శాస్త్రం ఏం చేసింది అంటే వివాహ ఘట్టంలోనే నిర్ణయించింది. మాట ఇచ్చడం, మాట తీసుకోవడం. మరి ఇది అక్షతారోపణ యొక్క అది అక్షత మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. అందరూ ఇట్లా ప్రమాణం అంటే యావత్ భాగవత నామాల యొక్క శివాలయం అంటారు. మరి అలానే రామ రామేతి సీతారామచంద్ర భగవానికి జై. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరారణే. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దైవ్యే చ తస్యై జనకాత్మజాయ. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో
నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. భారతీయ సనాతన ధర్మంలో యావత్ భారతదేశంలో రాముల వారికి జరిగిన పూజలు ఎక్కడ జరగవు. మరి ఆ రాముల వారి కళ్యాణ మహోత్సవం మన నవనాథపురం పరిధిలో ఉన్నటువంటి శ్రీరామ కాలనీలో జరగడం ఆనందదాయకం. మరి ధర్మో రక్షతి రక్షిత, వీళ్ళందరూ కూడా ధర్మాచరణ చేశారు కనుక వీరి అందరినీ, కాలనీవాసులందరినీ, నవనాథపుర భక్తులందరినీ కూడా ఆ సీతారామచంద్రుడు మనస్ఫూర్తిగా ఆశీస్సుతూ వారి యొక్క కోరికలన్నీ, ఇహమందు ఉండే కోరికలన్నీ నెరవేర్చి పరమందు మోక్షాన్ని ఇస్తాడని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ శుభం భవతి.